5-year ప్లాన్లో చేస్తా అనేవి వీళ్ళు 5 monthsలో చేయాలని కోరుకుంటున్నారు. మీరు చెప్పారు కాబట్టి ప్రజలు కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండ్లు కట్టిస్తామని అన్నాం ఒక మాట. ఒకటే సంవత్సరంలో ఒక 10 లక్షలు ఇండ్లు కట్టించేస్తారా? ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పటికి ఫస్ట్ ఇయర్లో 55,000 ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన స్టేట్ ఈ భారతదేశంలో చూపి. దాంట్లో 30,000 పోస్టులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రకటించింది. ఏం బీకిండ్రు అపాయింట్మెంట్లు ఇవ్వక ఏం బీకిండ్రు? వాళ్ళు వేసిన రేపు అంటే గెలిస్తే వీటిని పీకేద్దామని అపాయింట్మెంట్లే అంటుండ్రు కదా వాళ్ళు. నాకు ఒక ఆయన అన్నాడు, ఏం సార్ మేము ఎగ్జామ్స్ పెట్టినట్టు రిజల్ట్స్ ఇచ్చి మీరు చేసిందంటే, మరి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఇవ్వకుంటే ఏం బీకినావు మరి అంటే, అవి మనం మళ్ళీ గెలిస్తే పక్కన పెట్టవచ్చు, ఓడిపోతే మనకు సంబంధం లేదని అనుకున్నారా? ఇప్పుడు 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఉన్నాయని మేము అప్పుడు గమనించినాం. ఇప్పుడు 1,30,000 పైచిలకు బడ్జెటరీ పోస్టులు ఉన్నాయి. వాటికి జాబ్ క్యాలెండర్ వేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ వేసి ప్రిపరేషన్కి కూడా 5 lakhs ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి ఎకనామిక్ బ్యాంక్ ఏమంటారు హెల్ప్ కూడా చేసే పని నీకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఉన్న వాటిని ఫిల్ చేయడం, మిగిలిన వాటికి వంతుల వారిగా ఒకటే సంవత్సరంలో మనం 50,000 మళ్ళీ వేసుకునే ఆర్థిక వెసులుబాటు ఉంటే 50,000 వేసేసుకోవచ్చు. ఒకటేసారి 1,00,000 చేసుకునేది ఉంటే చేసుకోవచ్చు. కానీ ఖాళీలు అవుతున్న వాటిని అన్నింటిని కూడా జాబ్ క్యాలెండర్ పెట్టాలనేది ఒక ఆలోచనకు వచ్చినాం. దాన్ని త్వరలోనే దానికి సంబంధించిన విధి విధానాలు కూడా వస్తాయి. కాబట్టి వాళ్ళు మొత్తంగా కూడా 35,000 ఇవ్వలేదు కదా జాబ్స్, మొత్తం 10 సంవత్సరాల కాలంలో. మళ్ళీ అప్పుడు ఆర్థిక వెసులుబాటు ఉన్నది, అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 6 గ్యారంటీలే కాదు, వాళ్ళన్న 420 కావచ్చు, మీరంటున్న 421 కావచ్చు, ప్రజలకు ఏ అంశాలు ఉన్నాయో వాటి విషయంలో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ అంశాలు పరిష్కరించబడతాయి. గ్యారంటీల విషయంలో ఇప్పుడు మీకు 200 యూనిట్లు ఇస్తే లెక్క లేదా, ఫ్రీ బస్ ఇస్తే లెక్క లేదా, జాబ్స్ చేస్తే లెక్క లేదా, రుణమాఫీ చేస్తే లెక్క లేదా, రేపు రైతు భరోసా ఇచ్చిన రుణమాఫీలో కూడా 2 లక్షల రుణమాఫీ ఇంకా చాలామంది కాలేదు కదా. ఇప్పుడు దాంట్లో ఈ ధరణి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ ధరణి ప్రాబ్లమ్స్ ఒకటి, కుటుంబాలు పంచుకున్న వాటి దగ్గర ఓనర్షిప్ అంటే టైటిల్ దగ్గర డిస్ప్యూట్స్ వస్తున్నాయి. ఇప్పుడు 21,000 కోట్లది అయింది, మొన్నదానికి 18 ఉండే, 21 అది స్లోగా అవుతాయి. ఇప్పుడు మీరే ఉన్నారు, 2-3 అన్నదమ్ములు ఉండే ఇంట్లో, మనకు గంప గుత్తకు ఒక 10 ఎకరాలు ఉండే, పంచుకున్న తర్వాత 3 అయినాయి. కానీ దాంట్లో టైటిల్లో మీకు ఒకళ్ళ పేరు మీదనే ఉంటుంది. ఈ డివైడ్ అయింది, ధరణిలో రావాలి, లేదంటే వ్యక్తిగతంగా మీ కుటుంబం కూడా ఉండాలి. వీళ్ళు రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. కుటుంబాన్ని కుటుంబంగా గుర్తించాలంటే మీరు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. అడ్వాన్స్డ్గా వస్తుంది, దాన్ని మిస్యూజ్ చేయడానికి కూడా లేదు. ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటారో వాళ్ళ థంబ్నెయిల్ ఆర్ ఏమంటారు ఐ కాంటాక్ట్ వస్తుంది. ఎవరికనే పేరు రాసేసి కాకుండా ఒక హై టెక్నాలజీ ఆల్మోస్ట్ ఆల్ ఆధార్ టైప్ ఉండే రేషన్ కార్డు వస్తుంది. దాదాపు నేను అనుకుంటా 10-12 లక్షల కుటుంబాలు పెరుగుతున్నాయి ఈ 12 సంవత్సరాల్లో. కాబట్టి అన్నిటి కూడా సివిల్ సప్లైకి సంబంధించి ఉత్తమ్ గారు అది సార్ట్అవుట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు 6-7 నెలలే ఎఫెక్టివ్ వర్కింగ్ మంత్స్ అయింది. ఒక 4 months ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎంపీ ఎలక్షన్స్కి పోయినాయి. ఎలక్షన్స్ అయిపోగానే ఒక 2 నెలలంతా ట్రాక్ చేయడం అయింది. తర్వాత ఇప్పుడు 6-7 నెలల నుంచి అడ్మినిస్ట్రేషన్ గాడిలో పడ్డది. మీకు ఇంకొక జనవరి ఫిబ్రవరి తర్వాత మీకు ఆ ఫాస్ట్ చాలా పెద్ద ఎత్తున సంస్కరణలకు సంబంధించి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మనం ఒక 33 పెట్టినాం. దాని మీద ఎవరైనా చర్చ చేస్తాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తర్వాత ఇప్పుడు గురుకులాల పరిస్థితి ఏంటి? గురుకులాల్లో కూడా ఇప్పుడు 52 మంది చనిపోయారు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వాళ్ళ మాట మనకెందుకు కానీ ఇప్పుడు మనం ఏం చేసినాము, మెస్ ఛార్జీలు, తర్వాత మెస్ ఛార్జీలతో పాటు వాళ్ళకు ఏమంటారు కాస్మోటిక్ ఛార్జెస్, స్కాలర్షిప్స్ పెంచడం కూడా. నువ్వు ఇంట్లో తింటే ఎట్లా ఉంటుందో ఒకసారి నువ్వు మళ్ళీ పోయి హాస్టల్లో ఒకసారి నువ్వే మన కెమెరాని తీసుకొని పోయి తిని ఏ హాస్టల్లో బాగలేదో చెప్తే అప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అంత క్వాలిటేటివ్. నేను మొన్న బట్టి గారి దగ్గర చూసిన ఆ మెనూ తయారు చేయడం, ఎవ్రీడే ఎగ్ కానీ లేకపోతే చికెన్, నాన్ వెజ్, మన ఇంట్లో పిల్లలు ఎట్లా అంటే, ఎందుకంటే వాళ్ళ పెరుగుతున్న పిల్లలకు సరైన పోషకాహారం ఇవ్వాలనే ఒక ఆలోచనతో మొత్తం మెనూ ఎవ్రీడే మెనూ తయారు చేయడం. దాంట్లో ప్రతి నెల కూడా కలెక్టర్ నుంచి ఇక్కడున్న మంత్రి గారు నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేస్ కూడా విజిట్ చేయాలని ఒకటి పెట్టినాం. అది ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడం. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది మీకు నెవర్ బిఫోర్ ఇన్ ఇండియా ఉండదు. ఎందుకంటే ఆ స్థాయి ఒక 1000 మంది పైచిలకు, దాంట్లో కులం లేదు, మతం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ అనేవి ఉండదు. అందరు మెరిటోరియస్ వాళ్ళందరినీ కూడా తీసుకోవడం, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అదొక వ్యవస్థ.
కాబట్టి విద్యా వైద్యం ఒక ఎత్తు అయితే మేము గ్యారంటీల విషయంలో ఫెయిల్ అయినట్టు వాళ్ళు కరెక్ట్గా చెప్పడంలో ఊరికి రాజకీయం కొరకు ఫెయిల్ అయిందా చెప్పడం గ్యారంటీల విషయంలో? అది వాళ్ళు చెప్పడంలో ఏదో చెప్పమనండి, మీరే అడగండి వాళ్ళ తరపున ఏది ఫెయిల్ అయింది అనేది. మరి ఫెయిల్ అయినామని చెప్పడంలో వాళ్ళు కూడా వైఫల్యం చెందుతున్నారు. అంటే ఫెయిల్ అయినామా అని అంటే ఫెయిల్ కాలేదు కాబట్టి మేము ఇంత నింపాదిగా ఉండగలుగుతున్నాం కదా. రుణమాఫీ అందరికీ రాలేదని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. మీరు బస్ ఫ్రీ అని పెట్టారు. చాలా టెక్నికల్గా ఏం చేస్తున్నారంటే ఫ్రీ బస్సులను కంప్లీట్గా తగ్గించి అరకొర పెట్టి మిగతా ఛార్జెస్తో నడిపేటువంటి బస్సులను లగ్జరీ, సూపర్ లగ్జరీని ఎక్కువ నడుపుతున్నారు. దీనివల్ల రద్దీ ఎక్కువైపోయి ఆ ఎక్కేటప్పుడు ఆ తొక్కి స్లాట్లో చాలా మంది ఇబ్బంది పడంగా నేను ప్రత్యక్షంగా చూశాను. దాంతోపాటు డ్రైవరు ప్లస్ కండక్టరు అనేక ఒత్తిడికి గురవుతున్నాడు. హైర్ బస్సెస్తో పాటు ఒక 3000 బస్సులు అందుబాటులో ఉన్న వాటిని తీసుకొచ్చినాం. మళ్ళీ ఇప్పుడు అతి త్వరలో మళ్ళీ ఒక 2-3 వేల బస్సులు వీళ్ళు జేఎన్ఎన్యూఆర్ఎం కింద మిగతా కింద బస్సులు తెచ్చిన అన్నిటి కింద పక్కన పడేసి ఆ విఎస్టీలో ఉంటుండే ఈ బస్సులు. వీళ్ళు హైర్ బస్సులు నడిపేటోళ్ళు వాటిని రిపేర్స్ చేసి ఏవైతే మన పొల్యూషన్ చెక్లు పాస్ అయితే వాటిని అన్నిటిని తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి ఏంది మనం డైలీ వేజెస్తో కూడా డ్రైవర్లను తీసుకొచ్చి నడిపే పరిస్థితి వచ్చింది. ఇది చెప్తున్నాం కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా ప్రచారంలో పెట్టేసరికి మీలాంటి వాళ్ళకి కూడా వస్తుంది. కానీ ఏమైందంటే ఒక్కసారిగా మహిళలు బస్సులు ఎక్కడం వల్ల మహిళలతో ఉండే పురుషులు కూడా ఎక్కాల్సి వస్తుంది కదా. నీకు ఈ ప్రైవేట్ పురుషులు ఎక్కాల్సి వస్తుంది. ఇప్పుడు భార్య భర్త కలిసిపోతున్నారు అనుకోండి, భార్యకు ఫ్రీ బస్ అని పోతే భర్త కూడా ఆ బస్సులు ఎక్కాల్సి వస్తుంది కదా. ఇంతకుముందు కెపాసిటీ అంటే కంప్లీషన్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంటుండే. ఇప్పుడు ప్రైవేట్ సర్వీసెస్ కంటే కూడా ఆర్టీసీ బస్సులే ఇప్పుడు ఎక్కువ వాళ్ళ యొక్క ప్రయాణాలకు వినియోగించుకోవడం అనేది మనం చూస్తున్న మార్పు. లేదంటే ప్రతి వాళ్ళు మిగతా ఆల్టర్నేటివ్స్ చూసేది. రేపు ఇంకా ఆర్టీసీని ప్రభుత్వమే నడిపి ప్రభుత్వమే తక్కువ ధరలకు రవాణాన్ని అందించాలనే ఒక ఆలోచన ఉంది. అది ఫోర్త్ కమింగ్ ఇయర్స్లో మీరు చూస్తారు. కాబట్టి ఏదైనా కాంగ్రెస్ పథకం ఏదైనా ఉంటే అది రిఫార్మిస్టిక్గా ఉంటుంది తప్పితే కల్ప్రిట్గా మోసం చేసే విధంగా ఉండదు. ఇప్పుడు 31,000 కోట్లు పెట్టినాం, 21,000 కోట్లే అయిపోయినాయి. అంటే ఇప్పుడు కేటాయించిన వాటిలో మిగతావి ఎందుకు కావట్లేవు? కేటాయించిన బడ్జెట్ను తీసుకునే హక్కు కలిగి ఉన్నారు కదా, క్యాబినెట్ డిసిషన్ అయిపోయాయి. తీసుకోలేకపోతున్నారంటే ఏంటి, దాంట్లో వాళ్ళు టెక్నికాలిటీస్ని అధిగమిస్తలేరు. అందుకని మీరు కలెక్టరేట్ని సంప్రదించమంటున్నాము. ఒక మిత్రుడు ఉన్నాడు, అన్న నాది 80,000 ఉండే కాలేదని. అంటే మొన్న ఏమైంది అంటే 1 lakh అంటే 99,000 అయినాయి. 99,000 అయిన తర్వాత 88,000 ఏ అప్పు. ఈ బ్యాంకుకి సంబంధించిన టెక్నికాలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని పరిష్కరించుకొని పైసలు తీసుకోరంటే కూడా లేదు, మీరే ఇవ్వండి అనేటట్టు ఊరికనే తీసుకొచ్చి ఇంటికి ₹1,00,000 పంచినట్టు పంచమంటే అది అట్లా అయ్యేది కాదు.